వేలాడిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువలా మధ్యలో వేలాడిన యేసయ్యా, అలాగే వెళ్ళిపోతున్నాం. మీ అందరికీ కూడా నా వందనాలు. నేను తప్పులు చెప్తున్నా ఏమీ అనుకోవద్దు. మేము ఈ స్టేజ్ మీద మాట్లాడడం చాలా టెన్షన్గా ఉందండి. ఈ పోడియం మీద అసలు నిలబడి మాట్లాడే అర్హత మాకు లేదు. ఏదో మేము పాటలు పాడటం లేదా వాక్యం చదవడం ఇటువంటివి చేసాం తప్ప ఇక్కడ నిలబడి చెప్పడం ఈ సంవత్సరాలు ఇదే మొదటిసారి అండి. దేవుడు పాస్టర్ గారు మాకు అగ్ని పరీక్ష పెట్టారు, నాకు శంకర్కి సత్యదేవి గారికి. మీరు ఎదురు కనుక వీరిని క్షమించండి. లోక 23:34 ఒకసారి చూడండి. ఎవరో చదవండి. ఈ వాక్యం గురించి పాస్టర్ గారు చిన్న ప్రేయర్ చేయండి సార్. ఈ వాక్యం చెప్తూ శిలువలో కూడా క్షమాగుణం కలిగి ఉన్నారండి. క్షమాగుణం కలిగి వారు మీరేం చేయించున్నారో మీరు ఎదురు కనుక మీరు క్షమించమని చెప్పారు. వీరు అనగా ఎవరో మీకు తెలిసే ఉంటుంది. యేసు ప్రభువుని తిట్టినవారు, కొట్టినవారు, సిలువ వేలు నడిచిన వారు, వీరందరూ కలిపి మాట్లాడినవి సిలువగా మనం చూస్తున్నాము. ప్రభు మరణించడానికి ముందు పలికిన మాట సుమారు ఉదయం 9 గంటల సమయంలో యేసు ప్రభు వారిని సిలువ వేసినట్లు మనం చూస్తున్నామండి వాక్యంలో. అయితే రాత్రి గెత్సెమనే తోటలో నుంచి ప్రయాణం మొదలైంది సార్ వీళ్ళకి. ఈ యొక్క సిలువ తాలూకా విషయం అప్పుడు మొదలైందండి. అది ఏ రకంగా మొదలైంది గత 40 రోజులుగా పాస్టర్ గారు చెప్పిన దీని మీద మనం అన్నీ ఆలోచించున్నాము. అయితే రాత్రి చెప్పిన మాటకి గెత్సెమనే తోటలో యేసు ప్రభు వారు 12 మంది శిష్యులు కాళ్ళు కడిగి వారికి ఎంతో ఇదిగా కాళ్ళు పాదాలకు ముద్దులు పెట్టడం అంటే మాటలు కాదు. మామూలుగా ఇప్పుడు మనుషులు మామూలుగా ఒక్కరి ముద్దు పెట్టుకోవడమే కష్టం అండి ఈ రోజుల్లో. అలాంటిది ఆయన పాదములను ముద్దులాడి అన్నీ చేసినా సరే ఇస్కరియోతు యోధ అన్న అతనికి పశ్చాత్తాపం రాలేదు. వస్తుందని చూశారు కానీ అటువంటిది ఏమీ రాలేదండి. అయితే వాక్యం ప్రకారంగా ప్రభుత్వం 9 గంటల తర్వాత సిలువ వేశారండి. రాత్రి నుంచి కూడా ఆయన తెల్లవారి వరకు ఆయన్ని చాలా శ్రమలు పెట్టారండి. ఆయన శ్రమలు పెట్టడం అంటే మామూలు విషయం కాదు. 6 గంటల లోపల ప్రతి ఒక్కరి దగ్గరికి, అంటే ఇప్పుడు మనకి ఎమ్మెల్యే, ఎంపీ, నెక్స్ట్ దొంగ ఎంతమంది? 2. మరి 2 దూషించారు, దేవుణ్ణి దూషించారు. ఏమని దూషించారు? 39వ వచనం చదవరా. దేవుడు వేలాడబోతున్న నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుతున్నాడు. ఏమని? నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే
నీవు విడిపించుకొని మమ్మల్ని కూడా విడిపించని ఒక దొంగ మాట్లాడుతున్నాడు. మాట్లాడినప్పుడు దేవుడు మౌనంగా ఉన్నాడు. ఇద్దరు దొంగలు కూడా దూషించారు, కానీ ఒక దొంగ మరీ ఎక్కువగా దూషిస్తున్నాడు. ఇద్దరు దొంగలు దూషించినప్పుడు ఎక్కడ దూషించారంటే మత్తయి సువార్త 27:44లో ఇద్దరు దొంగలు దూషిస్తున్నప్పుడు అందులో ఒకడు, నువ్వు నిజమైన దేవుడు అయితే నువ్వు తనకు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించని మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు దేవుడు మౌనంగానే ఉంటాడు. అంటే మనము దేవుణ్ణి మౌనంగా ఉంటున్నాడంటే దేవుడిని మనం దేవుడు మనం దూషిస్తున్నాడు. మనం దేవునికి ఎలా దూషిస్తున్నాం అంటే ఆ దొంగలాగా మందిరానికి వస్తూ వాక్యం వింటూ వాక్యంతో నడుచుకుంటూ మరి దేవుడిని మనం దూషిస్తున్నాం. దూషించడం అంటే ఏంటంటే అపవాదం చేయడం. అంటే అక్కడ అంతమంది చేస్తున్నారు, దొంగలు చేస్తున్నారు, సైనికులు చేస్తున్నారు, అధికారులు చేస్తున్నారు. అందరూ దేవుణ్ణి దూషించారు, విపరీతంగా దూషించారు, అవమానపరిచారు, సిగ్గుపరిచారు. అయినప్పటికీ కూడా దేవుడు మౌనంగానే ఉన్నాడు. మౌనంగా ఉండి ఆ తర్వాత దేవుడు ఏమి మౌనంగా నీవెంతో అలసితివా సిలువలో సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువలా మాట తమ తల్లికి చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే తల్లికి కుమారుడికి ఉన్న అనుబంధం కోసం మాట్లాడుతున్నారు దేవుడు. తన తల్లి నేను చూస్తే చనిపోయి ఆరోహణ అయిపోయి 3వ రోజు నేను చనిపోయి వెళ్ళిపోతాను, ఇక నా తల్లికి ఇక్కడ ఆదరణ ఎవరుంటారో అని మాట్లాడుతున్నారు. యోహాన్ ఆ కింద సిలువు కిందనే అలా నించొని చూస్తుంటారు. ఏం చేయాలా ఏంటి, నా తల్లికి ఎలాగ ఆదరణ కలిగించాలా అలాగని ఆలోచిస్తుంటుంటే అప్పుడు శిష్యుడు యోహాను గుర్తొచ్చి, అమ్మ ఇదిగో నీ కుమారుడు, తల్లి యోహాన్ ఇదిగో నీ తల్లి అలాగని వాళ్ళకి చెప్తుంటాడు. యేసు ప్రభు అప్పటికి సిలువలో బహు వేదనలో శ్రమంలో పడి 3 మేకులతో శరీరం అంతా మొక్కైపోయి ఏలబడుతున్నాడు ఆకాశానికి భూమికి మధ్యలో. అలాంటి సమయంలో దేవుడు ఇక్కడ నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకము అన్న సామెతలు 17:17లో మన వాక్యాన్ని నెరవేరుస్తున్నాడండి. అక్కడ మన దేశంలో ఇప్పుడు ఉన్న దేశంలో ఇప్పుడు ఉన్న సన్యాసులు ఉన్నారా, సగం కాలం అయిపోయిన తర్వాత సన్యాసుల్లో కలిసిపోతారని అలాగే బయటకు వెళ్ళిపోతారండి. ఎక్కడ హిమాలయానికి వెళ్ళిపోవడం, అక్కడికి వెళ్ళిపోవడం, ఎక్కడికి వెళ్ళిపోవడం. ఇంక ఇక్కడ పిల్లలు తల్లి పల్లెలు ఎవరిని పట్టించుకోరు. అలాగే క్రైస్తవుడు అన్నా కూడా అలా ఉండకూడదని చెప్తున్నారు ఇక్కడ. మన క్రైస్తవులని ఎప్పుడు కూడా స్వయంకీయులుగా విశేషంగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన ఎడల వాడు క్రైస్తవుడు కాడు. ఇక్కడ క్రీస్తు ప్రభు అంత బాధల్లో ఉన్నప్పటికీ తన తల్లి గురించి, తాను ప్రేమించిన శిష్యుడి గురించి ఆలోచిస్తున్నాడు. 3 మాటలు చెప్తానండి. ప్రేమ, బాధ్యత, సంబంధం. ఈ 3 గురించి చెప్పి నేను ముగించేస్తాను. ప్రేమ, త్యాగపూరితమైన ప్రేమ యోహాను 15:13లో ఉంటుంది. నిస్వార్థమైన ప్రేమ గలతీ 5:14లో ఉంటుంది. తర్వాత విడువని ప్రేమ సామెతలు 17:17. క్షమించే ప్రేమ లోక 23:34. దోషములు కప్పే ప్రేమ సామెతలు 10:24. 1 కొరింథీ 13:7. మరణమంత బలమైన ప్రేమ. తర్వాత ఆజ్ఞను గైకొను ప్రేమ మత్తయి 22:39-40. క్షేమం కలిగించే ప్రేమ, కీడు చేయు ప్రేమ. కృపను అవకాశాన్ని బట్టి
దేవునికి మొదటగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. పాస్టర్ గారికి, మీ అందరికీ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మళ్ళీ నేను సాక్ష్యం చెప్తామండి. వాక్యం అయితే నేను చెప్పలేను అన్నాను. ఎందుకంటే నాకు అసలు నేను 20 రోజులు మహా అయితే 20 రోజులు దేవుని సన్నిధికి వచ్చాము. మేము ఈ 40 రోజులు వచ్చి దేవుళ్ళో బలపడి దేవుళ్ళో ఉండాలనుకుని ఒక తీర్మానం చేసుకున్నాము, నేను నా భర్త నా బిడ్డలో కూడా. కానీ ఈలోపే సాతాను ఇలా శోధించి, కానీ దేవుడు కృప చూపించాడు. దేవుడికి కృతజ్ఞతాస్తుతులండి. నేనైతే వాక్యం చెప్పలేను అనేసి అన్నాను. 34 నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని 4వ మాట. ఇది తన గురించి తాను తన తండ్రితో పలికిన మాట ఏంటంటే, దేవుడు మన కోసము ఆ కలువరి శిలువలో ప్రాణం పెట్టడానికి, తండ్రి ఇచ్చిన చిత్తానికి లోబడి తన యొక్క ప్రాణాన్ని పెట్టడానికి దేవుడు ఇష్టపడ్డాడండి. అప్పుడు తండ్రి తన దేవుణ్ణి చెయ్యి విడిచినప్పుడు దేవుడు తండ్రితో అంటాడు, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి. తన శరీరం అంతా మేకులతో కొట్టబడి, తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడి, ఎంతో శ్రమపడుతూ ఒక శరీర వేదనతో ఉండి తన తండ్రితో ఈ మాట పలికాడండి. అదేవిధంగా ముందుగా ఏంటంటే, తండ్రి ఒక ఎడబాటు కుమారుడు పొందాడు. ఎందుకంటే తండ్రితో ఎడబాటు పొందడం వల్లే దేవుడు మనలను ఎడబాయును అని మనతో పలికిన మాట అండి. దేవుడు తన తండ్రి యొక్క చెయ్యి విడిచాడు కాబట్టే దేవుడు మనతో ఈరోజు ఉన్నాడు. మన పాపాల నిమిత్తం కలువరిలో ప్రాణం పెట్టాడు కాబట్టి తన శరీర వేదన పడుతూ దేవుడు మనతో పలికిన మాట ఇది. రెండోది మనోవేదన పడుతున్నాడండి. ఎలాగంటే తన శిష్యులు అందరూ కూడా ఆ కలువరి శిలువలో తను శ్రమ పడుతున్నప్పుడు అన్నీ చూసి తన చుట్టూ ఎవ్వరూ లేరు, శిష్యులందరూ వెళ్ళిపోతారు. తనతో ఎన్నో ఆశ్చర్యకారాలు అద్భుతాలు చూసి తనతో నడుస్తూ తనతో ఉంటూ ఆ రోజు దేవుడు ఆ శ్రమను అనుభవిస్తున్నప్పుడు తులువల మధ్యలో వేలాడిన యేసయ్య మార్పండి. మీరు 5వ మాట ఇచ్చినట్టు 5వ మాట అండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం అండి. ఎవరు తీస్తే చదవండి, లేదా నేను చదివేస్తాను. చదవండి అమ్మా. అటు తర్వాత సమాప్తము అప్పగించి అప్పటికి అప్పటికి సమస్తమును నెరవేరిందంటే సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను చెప్పుకొచ్చున్నానని యేసు గారు చెప్పారు మాట్లాడి. ఇక్కడ ముందుగా మరి 3 మాటలు చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి వారి కోసము, తల్లి కోసము, దొంగ కోసము, మరి తన శిక్షించినటువంటి వారి కోసము మాట్లాడినట్టు మాట్లాడారు. 4వ మాట మరి ప్రభువు తన తండ్రితో మాట్లాడుతున్నటువంటి మాట. ఇక్కడ 5వ మాట వచ్చినప్పటికైతే 6వ మాట 7వ మాట వచ్చిన అది కూడా తన తండ్రితో మాట్లాడుతున్న మాటలండి అవి. ఇక్కడ 5వ మాటకు వచ్చినట్లయితే ఇది లేఖనము నెరవేర్పు మాట మాట. ఎందుకంటే లేఖనము ఏదైతే రాయబడి ఉన్నదో అది ప్రతిదీ కూడా ప్రభువారు ఆయన చేసినటువంటి 3.5 సంవత్సరాల పరిచర్యలో ప్రతిదీ కూడా నెరవేర్చడానికి ఆయన ప్రయత్నం చేశాడు. అది నెరవేర్చాడు కూడా, ఏది కూడా విడిచిపెట్టలేదండి. అదేవిధంగా ఈ మాట కూడా లేఖనం నెరవేర్పే. ఇది మనకి కీర్తనలో 69:21 వచనంలో ఉంటుందండి. నేను చదివేస్తాను. వారు చేతులు నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చెరుకును త్రాగినిచ్చింది. ఇది లేఖనంలో రాయబడినట్లుగా ప్రభు గారు పలికిన మాట అండి. వారు నాకు చేదునిస్తారు అన్నాడు ప్రభు. ఎందుకంటే అప్పట్లో
శిక్షించే వారికి అప్పుడున్న ప్రభుత్వం వారు ఏం చేసేవారంటే ఎవరైనా దొంగలను శిక్షించినప్పుడు వాళ్ళకి చేదుని ఇచ్చేవారండి. ఎందుకంటే ఈ చేదు ఎప్పుడైనా తీసుకుంటే ఆ శిక్షించబడుతున్న వారు చేదు తీసుకున్నప్పుడు ఈ చేదును తీసుకోవడం వల్ల వాళ్ళకి ఇంకా కొంచెం శక్తి వస్తుందంటే, శక్తి కోసం కొంచెం ఇంకా బలం కోసం ఏంటంటే వాళ్ళకి చేదును ఇస్తూ ఉండేవారన్నమాట. అయితే యేసుప్రభు గారు ఒక సందర్భంలో తీసుకున్నారు, కానీ మరి సెకండ్ టైం వచ్చినప్పుడు ఆయన తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఇక్కడ సమయము అయిపోతుంది మరి, కాబట్టి ఆయన తీసుకోవడానికి ఇష్టపడలేదు. అయితే ఇది ఇంచుమించుగా ప్రభువారు ఈ సమాప్తమైన దాంట్లో మనం ఏం నేర్చుకోవాలి? సమాప్తమైనది. యేసు ప్రభు వారు ఒక పర్పస్ మీద ఈ లోకానికి వచ్చారు, ఒక టాస్క్ మీద ఈ లోకానికి వచ్చారు. ఆషామాషిగా యేసు ప్రభు వారు ఈ లోకానికి రాలేదు. మనల్ని రక్షించడం కోసం, మన పాపంల నిమిత్తం కోసం, తన విలువైన రక్షణ మనకి ఇవ్వడం కోసం ఈ లోకానికి వచ్చారు. మనము రక్షించబడ్డామంటే చాలా మంది ఉన్నారు లోకంలో, ఎవ్వరికి లేని ధన్యత, ఎవ్వరికి లేని భాగ్యం దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే మన ఎడల ఆయన ఒక పర్పస్ కలిగి ఉన్నాడు. మనకు కూడా ఒక టాస్క్ ఇచ్చాడు. ఎవరు వ్యర్థంగా ఈ భూమి మీద పుట్టలేదు, ఎవ్వరు వ్యర్థంగా ఈ భూమి మీద పుట్టలేదు. పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాస్క్ ఉంది, ఉందా లేదండి? ప్రతి ఒక్కరికి ఒక పని ఉంటుంది, ఒక బాధ్యత ఉంటుంది. వాళ్ళకి దేవుడు ఏది ఇచ్చాడో అది నెరవేర్చిన తర్వాత వారు ఈ లోకం నుండి వెళ్ళిపోతారు. అంతవరకు ఈ భూమి మీద బతికే ఉంటారు. వాళ్ళ పని వాళ్ళు ముగించకుండా ఎవరు వెళ్ళిపోరు. అలాగే యేసు ప్రభు వారు కూడా సమాప్తమైనదని 6వ మాట చాలా బాధాకరమైన విషయం, చాలా బాధాకరం అనుభవిస్తూ తను చెప్పిన మాట. ఇందులో 4 విషయాలు నేను చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 17:4. ఏం సమాప్తమైనది? అసలు ఆయన ఏ పని పూర్తి చేశాడు ఈ లోకానికి వచ్చి? చాలండి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని. ఏ పని ఇచ్చాడండి తండ్రి దేవునికి? ఏ పని ఇచ్చాడండి తండ్రి యేసు ప్రభు వారికి? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని. ఏ పని ఇచ్చాడండి? ఈ భూమి మీద వ్యర్థంగా యేసు ప్రభువుటకు నీవు నాకు ఇచ్చిన పని. తల్లిదండ్రులు బిడ్డలకు చాలా పనులు ఇస్తారు, సేవకులు విశ్వాసులకు చాలా పనులు ఇస్తారు. కొంతమంది సగం చేస్తారు, సగం వదిలేస్తారు. కొంతమంది దొంగతనంగా సగం పని చేసి సగం ఎగ్గొడుతుంటారు. కానీ యేసు ప్రభు వారు అలా చేయలేదు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా, అంటే అక్కడ ఏమీ మిగల్చలేదు. ఆయన ఏమైనా మిగిల్చాడండి? ఏమీ మిగల్చలేదు. వెనకాల ఎవరు చేయడానికి రాలేదు కూడా. యేసు ప్రభు వారు ఆయనకి ఏ పని అయితే ఇచ్చారో ఆ పని సంపూర్ణంగా మిగిల్చారు. ఏ పనిని అప్పగించారో ఆ పనిని కూడా నేను ఒకసారి చెప్తానండి. మార్కు 1:38. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చితిని. ఏ పని నెరవేర్చారు, ఏ పని ముగించుకొని ఆయన సిలువకు ఎక్కాడో ఆ విషయం గురించి నేను మాట్లాడతాను. మార్కు 1:38. చాలండి. మొట్టమొదట సువార్త. ఆయనకి ఇచ్చిన పని ఏంటండి? సువార్త పని. ఆయన సువార్త చేశాడా లేదండి? అనేక గ్రామాలు తిరిగి సువార్త చేశాడు. ఆయనకు ఒక పక్క కుటుంబ సమస్యలు, ఒక పక్క ప్రజలతో సమస్యలు, ఒక పక్క శారీరక సమస్యలు, ఒక పక్క రాత్రంతా ప్రార్థనలో గడిపేవాడు. ఆయన ఖాళీ ఎక్కడ ఉందండి? ఖాళీ ఎక్కడ ఉందంటారా? ఒక పక్క రోగులు స్వస్థపరిచేవాడు, అవునా కాదండి? ఒక పక్క ఆయా గ్రామాలు తిరిగి సువార్త ప్రకటన చేశాడు. చెయ్యుటకు ఆయనకి ఇచ్చిన పని. ఏ పని నిమిత్తం ఆయన పంపబడ్డాడో ఈ లోకానికి, ఆ పని కోసం ఆయన సువార్త ప్రకటించడానికి ఆయా గ్రామాల్లో ఖాళీ లేకుండా వెళ్తుండేవాడు. సువార్త చాలా ఇంపార్టెంట్. చాలామంది అంటారు మేమే సువార్త చెప్తామండి రక్షణ పొందిన వాళ్ళం, ఆదివారం చర్చికి వచ్చి చర్చిలో పాస్టర్గా చెప్పిన వాక్యం విని వెళ్ళిపోతే సరిపోతుంది. యేసయ్యా ఈ దినము 7వ మాట మాట్లాడడానికి దేవుడు నన్ను నిలబెట్టాడు. అందుని బట్టి దేవుడికి నేను స్తుతిస్తా ఉన్నాను. లూకా సువార్త 24వ అధ్యాయం 46వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు పలికిన చివరి మాట. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి
తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నానెను. యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువలో పలికిన 7 మాటల్లో 6 మాటలు పలికి 6వ మాట దగ్గరికి వచ్చినప్పుడు సమాప్తమైనది అని ఆయన శిలువలో 6వ మాటగా పలకడం మనం చూస్తాం. కానీ నిజానికి తెలుసుకోవాలంటే ఇంకా సమాప్తము కాలేదు. యేసుక్రీస్తు ప్రభువారు దేని నిమిత్తమైతే ఈ లోకానికి వచ్చారో అది అప్పుడే సమాప్తం అవ్వలేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన రాకమునపు ఈ లోకము అంధకారంలో ఉంది, పాపంతో బంధించబడి ఉందని మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చి ప్రేమించారు, అనేక మందిని రక్షించారు, స్వస్థతలు నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు, కొరడాలు చల్లని చీల్చెని. మాపన మాదిరి తెలుపుతారు. 2వ మాటలో మార్పు, విశ్వాసం, రక్షణ. 3వ దాంట్లో బాధ్యత కోసం చెప్పారు. 4వ మాటలో బాధకరమైన బాధ్యత చెప్పారు. 5వ మాటలో శ్రమ, జీవ జలము కోసం చెప్పారు. 5వ మాట ప్రణాళికగా పూర్తి చేసిన దానికోసం మాట్లాడారు. 7వ మాట విశ్వాసముగా మనం దేవునిలో ఎలా నడుచుకోవాలో, చివరికి ఎలా ముగించాలో దానికోసం చెప్పారు. ఈ 7 మాటలు ఈ గుడ్ ఫ్రైడే యొక్క నా యొక్క గ్రీటింగ్స్గా చెప్తూ నేను ఈ గ్రీటింగ్స్ ముగిస్తున్నాను. కాళ్ళకి చేతికి మేకేసిన పక్కన బల్లె పోటీ కోసం సరే ఆయన ఒక మాట ఉన్నదంటే మనమైతే ఇతరులు మనం క్షమించాం. మనమైతే ఒక మాట అంటే మనం పుట్టే పని చేసుకుంటాం అంటే కానీ ఆయన అయితే ఎవరినో ఒక మాట కూడా అందరినీ క్షమించమని తండ్రి ప్లాన్ చేశారంటే. 2వ మాటలో అంటే ఫస్ట్ మాటలో క్షమాపణ కనిపిస్తుందండి. 2వ మాటలో దేవుడు నాతో పరిచయం ఉంటావు అంటే అయితే బట్టి Father, forgive them, they don't know what they do. Second one, truly I say you will come with me in paradise. Third one, Jesus said to his mother, Woman, he is your son. Fourth one, my God, why you forsaken me? Fifth one,
thirsty. 6th one, it finished. 7th one, Father, in your hands I'm committing my spirit. యేసయ్యా, వెలియైన యేసయ్యా.